డీటెయిల్స్ చూస్తే ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు దిగింది. దక్షిణ కొరియాపై బాంబుల మోత మోగించింది. దక్షిణ కొరియాపై ఒక్కసారిగా 10 బాలిస్టిక్ మిసైళ్లను వేసింది ఉత్తర కొరియా. ఒక్కసారిగా క్షిపణుల వర్షం కురిపించింది. మిసైళ్ల వర్షంతో కొరియా ద్వీపం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ కొరియాను ఉద్దేశించి వేసిన 10 మిసైళ్లు జపాన్ తీరంలో పడ్డాయి. పశ్చిమాసియా యుద్ధం సమయంలో అమెరికాను సవాల్ చేసేలా నార్త్ కొరియా చర్యలకు పదును పెట్టింది. దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకున్న కిమ్ తన చర్యలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియా అమెరికా సైనికులు యుద్ధ సన్నాహాలు చేస్తున్న సమయంలో మిసైళ్ల దాడితో ఒక్కసారిగా కలవరం మొదలైంది. దక్షిణ కొరియా వెంటనే అప్రమత్తమైంది. క్షిపణి ప్రయోగాల సమాచారాన్ని అమెరికాకు చేరవేసింది. ప్రయోగించిన మిసైళ్ల సామర్థ్యము, వాటి రేంజ్ పై దక్షిణ కొరియా ఆరా తీస్తోంది. ఉత్తర కొరియా చర్యలకు దీటుగా బదులిస్తామని దక్షిణ కొరియా హెచ్చరించింది. గతంలోనూ నార్త్ కొరియా సౌత్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇప్పుడు ఒక్కసారిగా 10 మిసైళ్లను ప్రయోగించడంతో కలకలం రేగింది. నార్త్ కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ తో మాట్లాడుతానంటూ ట్రంప్ ప్రకటించిన మరునాడే మిసైళ్ల ప్రయోగం ఆందోళన రేపుతోంది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు దిగింది. దక్షిణ కొరియాపై బాంబుల మోత మోగించింది. దక్షిణ కొరియాపై ఒక్కసారిగా 10 బాలిస్టిక్ మిసైళ్లను వేసింది ఉత్తర కొరియా. ఒక్కసారిగా క్షిపణుల వర్షం కురిపించింది. మిసైళ్ల వర్షంతో కొరియా ద్వీపం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ కొరియాను ఉద్దేశించి వేసిన 10 మిసైళ్లు జపాన్ తీరంలో పడ్డాయి. పశ్చిమాసియా యుద్ధం సమయంలో అమెరికాను సవాల్ చేసేలా నార్త్ కొరియా ఈ చర్యలకు పదును పెట్టింది. దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకున్న కిమ్ తన చర్యలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశారు. ఉత్తర కొరియా అమెరికా సైనికులు యుద్ధ సన్నాహాలు చేస్తున్న సమయంలో మిసైళ్ల దాడితో ఒక్కసారిగా కలవరం మొదలైంది. దక్షిణ కొరియా వెంటనే అప్రమత్తమైంది. క్షిపణి ప్రయోగాల సమాచారాన్ని అమెరికాకు చేరవేసింది. ప్రయోగించిన మిసైళ్ల సామర్థ్యము, వాటి రేంజ్ పై దక్షిణ కొరియా ఆరా తీస్తోంది. ఉత్తర కొరియా చర్యలకు దీటుగా బదులిస్తామని దక్షిణ కొరియా హెచ్చరించింది.